బుధవారం సంత జరుగుతుల్లా సంతకెళ్ళి కూరగాయలు అయితే తీసుకున్నాను. వచ్చేటప్పుడు అక్కడ అన్ని రకాల పిండ్లు అమ్మబడునని బోర్డు చూసి సరే పెసరపిండి తెచ్చా. పెసరట్టు వేస్తుంటే మొత్తం నొరగ పొంగు తప్ప అసలు పిండే లేదు. ఎంత చిరాకు వచ్చిందో అందుకని అమ్మ బయట కొనకూడదు అని ఇంక నేను దోశకి ఇడ్లీకి రెండిటికి పనికొచ్చేటట్టు ఇంట్లోనే పిండి అయితే రుబ్బి పెట్టుకున్నాను. అసలు ఎంత కోపం వచ్చిందో, పైగా బాధ అనిపించింది. ఇంకా ఇక్కడైతే నేను నెలకు ఒకసారి ఇట్లా కలెక్ట్ చేసి పెట్టుకున్న మేగడంతా తీసి ఇట్లా మిక్సీకి వేసుకొని నెయ్యి అయితే చేసుకుంటాను. నెయ్యి కూడా కొననబ్బా బయట. నెయ్యిలో కూడా డాల్డా కలుపుతున్నారంట. ఏం కరం పట్టిందో మనకి అసలుకి. ఏ రోజులు ఇంకా ఎంత భయంకరమైన రోజులు చూడాలో మనం తెలియదు కానీ అందుకని నెయ్యి కూడా నేను ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను. ఈ నెయ్యి నాకు నెలంతటికి సరిపోద్ది. రోజుకు ఒక స్పూన్ అయితే ఖచ్చితంగా నెయ్యి తింటాను. అంతగా కావాలి పప్పులు వండుకోవటానికి ఎప్పుడన్నా అనుకుంటే ఊళ్ళో నుంచి మా అక్క అయితే పంపించిద్ది. ఆ నెయ్యి తప్ప బరి నెయ్యి మంచి వాసన వచ్చే నెయ్యి బయట వాళ్ళ దగ్గర అసలు కొనను. మీరు కూడా అట్లాంటి మోసాలకి పోయి ఇది అవ్వకుండా చక్కగా ఇట్ట కష్టం అనుకోకుండా నెయ్యి ఇట్ట ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకప్పుడు మా అమ్మమ్మలు కాసిన నెయ్యి 10 ఏళ్ళకి తగలేదంట. ఇప్పుడు ముక్కు తీసుకెళ్ళి మూకుట్లో పెట్టినా కానీ నెయ్యి వాసన రావట్లేదు. డాల్డా కలిపితే నెయ్యి వాసన ఎందుకు వచ్చింది. ఇక వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఈరోజు అయితే నేను ఎగ్ పులావ్ చేస్తున్నాను. కోడిగుడ్లు అయితే ఉడకబెట్టుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. సప్పగా ఉంటుంది. ఉట్టి వేసుకుంటే బాగుండదు, టేస్ట్ రాదు. ఎగ్ పులావ్కి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇష్టమైతే ట్రై చేయండి నచ్చితే. అయితే ఈ వీడియోలో రెసిపీ అయితే చెప్పట్లేదు, రెసిపీ అయితే చూస్తూ ఉండండి, ఈజీగా అర్థమైపోద్ది. ఒక విషయం అయితే చెప్తా. నా లైఫ్ స్టైల్ అంతా మార్చుకోవాలని నేను చెప్పాను కదా. అయితే రోజుకొక అలవాట్లు అయితే నా లైఫ్లో ఉండకూడని అలవాట్లు అయితే రోజుకొక అలవాట్లు తీసేస్తున్నాను. ఈరోజు ఏం చేశాను తెలుసా, నా ఫోన్లో ఉన్న స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఈ బ్లింకిట్, ఈ 4 అయితే తీసి డిలీట్ చేసి అవతల పారేసా. ఎందుకో చెప్పనా, జెప్టో వాడు బాగా దెబ్బేశాడబ్బా. ఎంతమంది చెప్పినా మనకు దెబ్బ తగిలితే కానీ నొప్పి తగలదని అట్టగా అనిపించింది నాకు కూడా. అసలు డెలివరీ ఆర్డర్ పెట్టా, డెలివరీ వచ్చింది. ఆ అబ్బాయికి నేను జెప్టో పేమెంట్ చేసేసా, నాకు రాలేదు అంటాడు. నాకు సక్సెస్ఫుల్ అని పడింది చూడండి అని అంట నేను. ఆ అబ్బాయి పైకి వచ్చి డెలివరీ బాయ్ అది రిఫండ్ పెట్టేసుకోండి, క్యాన్సిల్ కొట్టేసి నా దానికి స్కాన్ చేయండి అంటున్నాడు. 135 వాడికి స్కాన్ చేశాను, ఇటు జెప్టోలో స్కాన్ అయింది. రిఫండ్ ఇనిషియేటెడ్ అని పడింది కానీ నాకు రిఫండ్ రాలా. 5 రోజుల తర్వాత రిఫండ్ సక్సెస్ఫుల్ అని పడింది కానీ ఫోన్పేలో హిస్టరీలో కానీ క్రెడిట్ అయినట్టు కానీ ఎక్కడ చూపిలా. అంటే ఈ రిఫండ్ కూడా డెలివరీ బాయ్కే పోయింది. ఎటు పోయిందో అర్థం కాల. ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి. అది మన దాకా వస్తే కానీ మనకు తెలీదు, అర్థం కాదు. వాళ్ళకి జరిగింది మనకు జరిగిద్దాలంటే అని అనుకుంటాము. ఆఖరి దాకా దెబ్బ పడితే కానీ తెలవదు. కాబట్టి నేను అసలు ఎందుకు రెడీ అయిపోయి వెళ్ళి బయటికి వెళ్ళి తెచ్చుకుంటానికి బద్ధకం వేసి ఇట్లాంటి ఆర్డర్లు, అందుకే మొత్తం డిలీట్ చేసేసి ప్రతి దానికి పని కట్టుకొని వెళ్ళాలని చూస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.